Okay na? Good evening. Have you started? Yeah. See, the very first page, first ad. Of course, even though it might be an advertisement by government of Punjab, but it is very important for our exam. Yeah. See. పర్లేదు మార్చే కొద్ది మారిపోతుంది. సి okay, yeah, see the person here is Guru Tegh Bahadur. In your history and art and culture you will be learning about religions, Buddhism, Jainism, Sikhism and all. Now as part of that you need to know details about every religion with respect to our exam, and along with that you also need to know these details with respect to mains. For example, this year they had asked about Jainism. Last year they had asked about Sikhism, 10 marker question adigaru ee ethics lone. So and this will also be, the knowledge of different religions will also be useful to quote in various answers. For example, say Indian Hinduism promotes the idea of Sarvadharma Samabhava, Vasudhaiva Kutumbakam, all religions are equal, everyone is equal anedi. Similarly, for example, Sikhism promotes Langar Seva, కిరాట్ కరో. బేసికల్లీ ఏంటంటే అందరికీ సాయం చేయాలి. ఇప్పుడు లంగర్ పెడతారు కదా, ఫ్రీ ఫుడ్ ఇస్తారు కదా, అలాంటిది. జైనిజం సపోర్ట్స్ ఫర్ నాన్ వైలెన్స్, పీస్ అండ్ నాన్ వైలెన్స్, రైట్? సో వీ హ్యావ్ టు యూజ్ దాట్ ఇన్ ఎథిక్స్ ఆన్సర్స్, ఎస్సేస్ అండ్ different things. Now as part of our discussion, the advertisement quotes about Sri Guru Tegh Bahadur. First of all, Sikhism గురించి ఏమైనా అయిందా క్లాస్లో ఎవరికైనా? రైట్, ఎనీవే, see this. This Guru Tegh Bahadur is 9th Guru, 9th Guru of 6. 6th లోనే ఏంటి అంటే సిక్కిజం యాజ్ ఎ రిలీజియన్లోని 10 గురూస్ ఉంటారు, అందులోని 9th గురు ఈయన. ఓకే, ఆయనది 350th మార్టియం డే సెలబ్రేట్ చేస్తున్నారు. దానికోసం అని చెప్పి వీఆర్ డిస్కసింగ్ నౌ వాట్ ఈస్ మెంట్ బై మార్టియర్డమ్? నార్మల్గా చనిపోవడం. But if that death has some holy salience, we can call it as martyrdom. నార్మల్ మనిషి చనిపోవడానికి గొప్పోళ్ళు చనిపోవడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఆ గొప్పోళ్ళు చనిపోయిన వాళ్ళు ఈయన చావుని వీఆర్ సెలబ్రేటింగ్. నౌ మనకు బ్యాక్గ్రౌండ్ తెలియాల్సింది అబౌట్ హిస్ డెత్. హీ హ్యాస్ బీన్ కిల్డ్ బై ఔరంగజేబ్. ఔరంగజేబ్ టోల్డ్ హిమ్ టు కన్వర్ట్ టు ఇస్లాం. సో దానికి అగెయిన్స్ట్గా నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి చంపేసినా పర్లేదు, బట్ ఐ వోంట్ బీ టర్నింగ్ టు ఇస్లాం అని చెప్పి ఆయన చెప్పింది. అఫ్ కోర్స్ హియర్ దెర్ ఈస్ నో అఫెన్స్ విత్ ఇస్లాం ఆర్ ముస్లిమ్స్ అండ్ ఆల్. ఔరంగజేబ్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ బ్యాడ్, ఆయన చేసింది. సిమిలర్గా ఇన్ హిస్టరీ ఇఫ్ యూ సీ దెర్ ఆర్ మెనీ వైలెంట్ హిందూ కింగ్స్ అండ్ ఆల్. ఓన్లీ ఇస్లాంలోనే ఈ తప్పు ఉందని కాదు, మెనీ అదర్ రిలీజియన్స్లోని, క్రిస్టియానిటీలోని, డిఫరెంట్ సిక్కిజంలో కూడా, ప్రతి దాంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఓకే, బట్ ఆ పర్సన్ ఔరంగజేబ్లోనే ప్రాబ్లం ఉంది. ఓకే, నౌ ఫర్ అవర్ ఎగ్జామ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్? యాజ్ ఐ మెన్షన్డ్, కోమెమరేషన్ ఆఫ్ ది మార్టియర్డమ్ ఆఫ్ గురు తేజ్ బహదూర్ని మనము సాహిదీ దివస్ కింద సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే సాహిద్ అని అంటాం కదా, సాహిదీ దివస్ కింద సెలబ్రేట్ చేసుకుంటాం. సాహిదీ అంటే ఎట్లా చెప్పాలంటే చనిపోయిన వాళ్ళకి వీరమరణం పొందినట్టు అనుకోవచ్చు. ఇప్పుడు హీ ఈస్ ఫేమస్ ఫర్ ప్రేయర్ గ్యాదరింగ్స్, కీర్తన్స్ అన్ని వాళ్ళు ఇచ్చినందుకు, అండ్ కమ్యూనిటీ సర్వీస్ యాజ్ ఎ మెన్షన్. నౌ ఈ సిక్కిజం యొక్క హోలీ బుక్ పేరు గురు గ్రంథ్ సాహిబ్. How there is Bible for Christians, Bhagavad Gita for Hindus, there is Guru Granth Sahib for Sikhism. Now, ee Guru Granth Sahib anedi first time 4th Sikh Guru Arjan Dev, Guru Arjan Dev
కంపైల్ చేశాడు. లేటర్ ఆన్ ఎవ్రీ సిక్ గురు యూస్ టు హ్యాడ్ సమ్ హిమ్స్ ఇన్ ఇట్, అంటే కొన్ని వాళ్ళ యొక్క టీచింగ్స్ అన్నింటిలో యాడ్ చేస్తుండేవాళ్ళు. ఇన్ ద సేమ్ మేనర్ మన గురు తేజ్ బహదూర్ యొక్క టీచింగ్స్ కూడా అందులో కొన్ని యాడ్ అయ్యాయి. ఓకే, హీఈస్ సన్ ఆఫ్ గురు హర్గోబింద్ అండ్ మాతా నానకి. గురు హర్గోబింద్ ఈజ్ 6th సిక్ గురు. ఓకే, ఎనీవే అదొకసారి చూద్దాం. See, these are the 10 Sikh Gurus. Yes, sorry, 5th Sikh Guru is famous. He had compiled the Adi Granth, the precursor of Guru Granth Sahib. Guru Tegh Bahadur, he had advocated for religious freedom and sacrificed his rights for the human life. So, మీకు బేసికల్గా ఏం అర్థం కావాలంటే వై గురు తేజ్ బహదూర్ ఈజ్ ఫేమస్, ఈ ఔరంగజేబ్కి అగేన్స్ట్గా, రిలీజియస్ కన్వర్షన్స్కి అగేన్స్ట్గా ఫైట్ చేసినందుకు. Okay, and he is also famous for establishing the city of Anandpur Sahib in Punjab. Anandpur Sahib అనే ప్లేస్ని కూడా ఈయన ఎస్టాబ్లిష్ చేశాడు. నౌ ఈ సిక్కిజం గురించి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ టీచింగ్స్, 5 ప్రిన్సిపల్స్ అవన్నీ ఉంటాయి. యూ విల్ బి నోయింగ్ దట్ ఇన్ యువర్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, నెక్స్ట్ page number 1. See, Me Seva services on WhatsApp. See, in your governance there is a topic called e-governance. E-governance ante what is meant by governance? See, governance ante, governance or good governance basically utilizing the natural and human resources of the country for the welfare of the people. అదే కదా జరుగుతుంది గవర్నెన్స్లో. ఏం జరుగుతున్నా మన రిసోర్సెస్ని, పవర్ని జనాల యొక్క మంచి కోసం యూజ్ చేయడాన్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ గవర్నెన్స్. నౌ ఇన్ యుటిలైజింగ్ information and communication technology, ICT tools in the governance process is called e-governance. And basically e-governance ante governance process loni technology ni use cheyadam, information and communication technology ni specific ga use cheyadani we are calling it as e-governance. E-seva, me seva ivanni unnai kada. Now in Andhra Pradesh, first state in India started this WhatsApp governance. ఒక 2 months బ్యాక్, నాట్ 2 months, మేబీ సమ్ 6 months బ్యాక్, అండర్ లీడర్షిప్ ఆఫ్ లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ అనేది వచ్చింది. నా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి? వీ కెన్ అప్లై అవర్ సర్టిఫికేట్స్ ఆఫీసెస్కి, ఎంఆర్ఓ ఆఫీసెస్కి వెళ్ళి చేయాల్సిన పనులన్నీ కూడా ఇఫ్ యూ ఆర్ పింగింగ్ హాయ్ టు దట్ వాట్సాప్ నెంబర్ మనకు ఆ సర్వీసెస్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ మార్క్ షీట్ కావాలి, ఏదైనా ఓబీసీ సర్టిఫికేట్ ఏదైనా కావాలి, అది అప్లై చేసుకోవడానికి మనం అందులో చేయొచ్చు. అరౌండ్ 150 సర్వీసెస్ అందులో అయ్యేలాగా సెట్ చేశారు. నౌ ద సేమ్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ బై తెలంగాణ గవర్నమెంట్. అర్థమైందా? అంటే మనం ఆఫీసెస్ వైపు తిరగకుండా చేయడం. దిస్ ఈజ్ ఈజ్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల ఏం ఉపయోగం అని అంటే, వెన్ ఎవర్ దేర్ ఈస్ టెక్నాలజీ దేర్ విల్ బి మినిమైజేషన్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద హ్యూమన్స్ కాంటాక్ట్ ఉంటుంది. టెక్నాలజీ లంచం అడగదు కదా, హ్యూమన్సే కదా లంచం అడుగుతారు. సో ఆ కరప్షన్కి స్కోప్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ కోసం అని చెప్పి 50-100 కొట్టాల్సిన అవసరం లేదు, వచ్చే డబ్బుల్లోని షేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ అపాన్ ఎ టైమ్ మనీ ఎప్పుడైతే చేతికి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉండేదో ఏదైనా స్కీమ్ కింద, అందులో 30%, 40% అక్కడ ఉండే స్టాఫ్ అందరూ తీసుకునేవాళ్ళు. నౌ దట్ ఈస్ నాట్ ద కేస్ బికాస్ ఎవ్రీథింగ్ వీ కెన్ అప్లై ఆన్లైన్. దీన్ని ఇంకొంచెం బెటర్గా చేయడానికి దే ఆర్ స్టార్టింగ్. ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు కూడా వెబ్సైట్స్కి వెళ్ళి చేసేలాగా ఉన్నాయి. నౌ దిస్ వాట్సాప్ గవర్నెన్స్ ఇస్ అ సింగిల్ పాయింట్ రిఫరెన్స్. మనం అందులో అప్లై చేసుకోవచ్చు. దానికి మోడస్ ఆపరండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అన్ని క్రియేట్ చేశారు. ఈ గవర్నెన్స్ అంటే అర్థమైంది కదా, వాట్సాప్ గవర్నెన్స్ అంటే అర్థమైంది కదా. దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఎవ్రీ ఆల్టర్నేట్ అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇయర్ విల్ బి గెటింగ్ ఎ క్వశ్చన్ ఆన్ ఈ గవర్నెన్స్ ఇన్ మెయిన్స్. దీన్ని మనం ఎగ్జాంపుల్ కింద వాడచ్చు. అయితే ఆ మూమెంట్లో మీకు తెలియాల్సింది ఏంటి అంటే, దే హ్యాడ్ మెన్షన్ అబౌట్ G2C లాస్ట్ లైన్లోని గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్ అని మెన్షన్ చేశాడు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ గవర్నెన్స్ హ్యాపెన్స్ ఇన్ 4 modes. మనకి సిలబస్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది మోడ్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ అని. డైరెక్ట్ UPSC సిలబస్లో మెన్షన్ చేసి ఉంటుంది. నౌ ఏ పేపర్లో ఉంటుంది ఈ గవర్నెన్స్? GS
2. Okay, now there is G2G, G2C, G2B, G2B and G2E. Now first government to government అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మాట్లాడుకోవాలనుకుందాం, వాళ్ళ మధ్యలోని ఫైల్స్ ట్రాన్స్ఫర్స్ అంతా కూడా ఆన్లైన్లో జరగడానికి. G2C మెయిన్లీ సిటిజన్స్ కోసం అంటూ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మీ సేవలో అప్లై చేసుకోవడానికి, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది గవర్నమెంట్ సిటిజన్ ఇనిషియేటివ్ కదా, అంతే కదా. సో గవర్నమెంట్కి సిటిజన్స్కి మధ్యలో ఉండేది. నెక్స్ట్ ఈజ్ గవర్నమెంట్ టు బిజినెస్, ది మెయిన్ థింగ్. ఈ గవర్నమెంట్ టు బిజినెస్లో ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే డ్యూరింగ్ if I want to establish a company, say some polluting company and all, say copper industry ఏదైనా నేను అశోక్ నగర్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుందాం, I need permission for it, I cannot establish normally. Now to establish some company I need permissions. Now దాంట్లో వన్ ఆఫ్ ది పర్మిషన్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలంటే నేను పెడుతున్న ఇండస్ట్రీ వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరగదు అని చెప్పి, దానికి ఇండియాలోని పరివేష్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. పరివేష్ పోర్టల్ మెయింటైన్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఎన్విరాన్మెంట్లో మీకు వస్తుంది. నౌ నార్మల్గా ఏం జరిగేదంటే బిఫోర్ దిస్ పోర్టల్ పీపుల్ హ్యావ్ టు గో టు ఆఫీసెస్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళేది. చాలా డిలే అవుతుంది కదా. నా ఎప్పుడైతే ఆన్లైన్లో మనం పెట్టేసామో ప్రాసెస్ చాలా ఫాస్ట్ అయిపోద్ది. ఓకే, దీనే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ బి సేయింగ్ ఇండియా మూవ్డ్ ఫ్రమ్ రెడ్ టేపిజం టు రెడ్ కార్పెట్. రెడ్ టేపిజం అంటే రెడ్ టేపిజం అని అంటే ప్రతి ఫైల్ ఒక ఫైల్ ఇంకో టేబుల్కి మూవ్ అవ్వడానికి చాలా టైం తీసుకోవడము, నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ అవసరం రావడం, విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ రెడ్ టేపిజం. నా ఎప్పుడైతే మనం ప్రాసెస్ అంతా ఈజీ చేసామో రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నాం అంటాం కదా, అంటే ఓపెన్గా పిలుస్తున్నట్టు. దిస్ ఈస్ కాయిన్డ్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ రెడ్ టేప్ టు రెడ్ కార్పెట్. మీరు ఆన్సర్స్లో ఇవి రాయాలి, అందుకు చెప్తున్నాను. డైరెక్ట్గా ఆయన వాడిన స్టేట్మెంట్స్ ఇవి. రెడ్ టేప్ టు రెడ్ కార్పెట్. నా ఆబ్వియస్గా ఇది గవర్నమెంట్ టు బిజినెస్ ప్లాట్ఫామే కదా, ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్. సిమిలర్లీ సే జిఎస్టీ పోర్టల్, జిఎస్టీఎన్ పోర్టల్, జిఎస్టీ నెట్వర్క్ పోర్టల్ అనేవి వినుంటారు కదా. సో అందులోని all these are government to business interfaces. Lastly government to employees. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ స్లిప్స్ కావనివ్వండి, నేను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కావనివ్వండి, ఫామ్ 16 తీసుకోవడానికి కావనివ్వండి. నౌ ఆల్ దీస్ ఆర్ పాసిబుల్ ఆన్ దిస్ గవర్నమెంట్ టు ఎంప్లాయ్ పోర్టల్, డిఫరెంట్ వెబ్సైట్స్. సో ఇప్పుడు మనం అర్థం చేసుకున్నది ఏంటంటే దీస్ ఈ గవర్నెన్స్ కుడ్ బి పాసిబుల్ ఇన్ 4 different modes. గవర్నమెంట్స్ కోసం అయితే గవర్నమెంట్ టు గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ పోర్టల్స్ ద్వారా చేయడానికి, గవర్నమెంట్ టు సిటిజన్స్ ఈ మీ సేవ లాంటివి, గవర్నమెంట్ టు బిజినెస్ లైక్ దిస్ పరివేష్ పోర్టల్, గవర్నమెంట్ టు ఎంప్లాయీస్ వీళ్ళ ఇంటర్నల్ మెసేజింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, నాకు పేరు గుర్తురాట్లేదు. మనకు వాట్సాప్ ఎట్లానో ఎంప్లాయీస్ కోసము గవర్నమెంట్ కోసం అని చెప్పి ఒక వాట్సాప్ మెసేజింగ్ సిస్టమ్ ఉంటుంది, రైట్. సో ఇన్ దిస్ మేనర్ దీస్ ఆర్ ది డిఫరెంట్ మోడ్స్. నౌ తెలంగాణ గవర్నమెంట్ is starting this WhatsApp governance. Okay, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్లు ఉన్నట్టున్నాయి ఈరోజు. సుప్రీంకోర్టు రీకాల్స్ వర్డిక్ట్ ఆన్ రెట్రోస్పెక్టివ్ గ్రీన్ క్లియరెన్సెస్. సి ఎనీవే సిన్స్ వీ హ్యాడ్ a discussion earlier also, tell me, say I am constructing one company, I had started my operations. Now I had applied after 6 months to 8 months, I had applied for environmental clearance. అది కరెక్టా కదా? నేను కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి పొల్యూషన్ చేయడం స్టార్ట్ చేస్తాను. నౌ నేను అప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి అప్లై చేశాను. అసలు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంటేనే అర్థం ఏంటి? బిఫోర్ ద సెటప్ ప్రాసెస్ కదా. నౌ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ హ్యాడ్ గివెన్ పర్మిషన్స్ వితౌట్ డూయింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే పదం విన్నారా? ఈఐఏ. సి ఫస్ట్ ఈఐఏ అంటే అర్థం ఏంటి అని అంటే, సి దిస్ ఈజ్ అ డైరెక్ట్లీ వర్డ్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్. ఈఐఏ అనేది డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే in this if you are constructing one company,
if that process continues and construction happens, what will be the impact of that company on the environment? అంటే ఇది రావడం వల్ల ఎన్ని బయోడైవర్సిటీకి ప్రాబ్లం రావచ్చు, ఎంత పొల్యూషన్ జరగచ్చు అని చెప్పి ముందే అనాలిసిస్ చేయడం. ఒకవేళ ఎక్కువ పొల్యూషన్ ఉందనుకోండి, ఈ పర్మిషన్ అనేది ఇవ్వడం మానేస్తాం. ఒకవేళ అది పక్కాగా ఇవ్వాల్సింది అనుకోండి, వాట్ విల్ బి డూయింగ్ ఇన్ దాట్ ఓన్లీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఒకటి చేసి, సో ఈ ప్రాబ్లం ఉంది కానీ మీరు ఉండడం కూడా ఎకానమీకి కావాలి, సో వీఆర్ గివింగ్ సమ్ సజెషన్స్, అది ఇంప్లిమెంట్ చేయండి. అది మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చెప్పి మేము చెక్ చేస్తాం. సో అంటే లాస్ ఉండొచ్చు కానీ దానివల్ల ఎకనామిక్ గెయిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సారీ వీఆర్ గివింగ్ సమ్ సజెషన్స్. ఓకే, యా. నౌ ఏం జరిగిందనంటే ఈ EIA ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటుంది. వాట్ దే హ్యాడ్ డన్ అర్లియర్, దే హ్యాడ్ గివెన్ ఎ నోటిఫికేషన్ ఇన్ 2017. ఎవరైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా కంపెనీలు స్టార్ట్ చేస్తారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పెద్ద బూత్ అలా స్టార్ట్ చేయడం, ఎవరైతే స్టార్ట్ చేస్తారో మీరు ఇప్పుడు అప్లై చేసుకోండి మేము క్లియర్ చేసేస్తామని గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చింది, ఒక జీవో ఇచ్చింది. ఆబ్వియస్గా తప్పు కదా. నౌ ఇన్ దట్ హ్యాపెండ్ ఇన్ 2017. దాని మీద ఎగెయిన్స్ట్గా వన్ శక్తి ఫౌండేషన్ అనే ఒక NGO కేసు ఫైల్ చేసింది. ద నేమ్ ఆఫ్ ది ఫౌండేషన్ ఈజ్ వన్ శక్తి ఫౌండేషన్. సి దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీకు బై దిస్ టైమ్ యూ మస్ట్ బి ఏబుల్ టు రియలైజ్ ది ఎగ్జాంపుల్స్. సి వన్ శక్తి ఫౌండేషన్ అనేది ఒక NGO, ఒక ప్రెషర్ గ్రూప్ లాంటిది కూడా అనుకోండి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ది ఎన్విరాన్మెంటల్ ఏరియా. మీరు ఎగ్జామ్లోని ఎన్విరాన్మెంట్ గురించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అండ్ NGOs గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది ఎగ్జాంపుల్ కింద మీరు కోట్ చేయొచ్చు. నౌ వీళ్ళు ఏం చేశారంటే ఇది తప్పు అని ప్రూవ్ చేయడానికి దే హ్యాడ్ ఫైల్డ్ ఏ PIL ఇన్ ద సుప్రీం కోర్ట్. PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అంటే ఎవరైనా, నాకేమీ పెద్దగా ఆ జడ్జిమెంట్ వల్ల నాకు ఒరిగేది ఏం లేదు, బట్ నేను ఫైల్ చేసిన దానికి కారణం ఏంటంటే దేర్ ఈజ్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఏదో ప్రాబ్లం రాబోతుంది, సో అది జరగకుండా నేను సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను అని చెప్పి నేను కోర్టులో ఫైల్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ PIL. నౌ దిస్ వన్ శక్తి ఫౌండేషన్ హ్యాడ్ ఫైల్డ్ ఏ PIL ఇన్ ద సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టు అప్పుడు ఏం చేసిందంటే అది బూత్ అని మనకు అర్థమవుతుంది కాబట్టి వాట్ దే హ్యాడ్ డన్, దే హ్యాడ్ స్ట్రక్ డౌన్ దీస్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్. అంటే కంపెనీ పెట్టేసిన తర్వాత ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో వాటన్నింటినీ కొట్టేసింది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ కంపెనీ ఈజ్ ఆపరేటింగ్ దట్ ఈజ్ ఇల్లీగల్ నౌ. ఇవన్నీ ఎప్పుడు జరిగింది? మేలో జరిగింది. ఇన్ May 2025 దిస్ హ్యాడ్ హ్యాపెండ్. సో గవర్నమెంట్ ఏం చేసింది, సుప్రీంకోర్టు ఏం చేసింది, దే హ్యాడ్ క్యాన్సిల్ దిస్ 2017 ఆర్డర్ ఆఫ్ EIA 2017 ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. నౌ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, నిన్న జడ్జిమెంట్లోని ఆబ్వియస్గా ఇప్పుడు కంపెనీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి ఆ కంపెనీస్ అన్నింటిలో ఏం చేయాలి, ఇప్పుడు కూల్చేయాలి కదా, డిమాలిష్ చేయాలి. నెక్స్ట్ ఎకనామిక్ లాస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఎకనామిక్ అంటే ఏం చెప్పాలి మనం మరి? అర్థం కాలే. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఎ డైల్మా టాపిక్, ఎథికల్ డైల్మా అన్నీ ఉంటాయి ఇందులోనే. నౌ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కావాలి, ఎకనామికల్ డెవలప్మెంట్ కూడా కావాలి. సో దీనికి సొల్యూషన్ కింద వాళ్ళేమో కొన్నిసార్లు ఎన్విరాన్మెంట్కి ప్రొటెక్ట్ చేయొచ్చు, కొన్నిసార్లు ఎకానమీ అని అనొచ్చు. ముందు వాళ్ళే 2025 మేలోని దే టోల్డ్ దట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈజ్ ప్రయారిటీ. ఎలా చేస్తారు, అగెయిన్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, మొత్తం మహాభారతంలో ఉండే మొత్తం అన్ని కోట్ చేసి వాళ్ళు చెప్పారు. నౌ ఇప్పుడు వాళ్ళకే మళ్ళీ ఏమనిపించిందో లేదా నైట్ అమిత్ షా దగ్గర నుండి ఫోన్ వచ్చిందో మరి తెలియదు కానీ, బట్ ద థింగ్ ఈజ్ దట్ వాళ్ళు అప్పుడు తప్పు జడ్జిమెంట్ ఇచ్చారంట. బేసికలీ దీనివల్ల ఏం జరిగిందంటే 8,300 కంపెనీస్ మస్ట్ బి డిమాలిష్డ్ యాజ్ పర్ దట్ ఆర్డర్. ఇప్పుడు వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు కదా, సో ఆ డబ్బులను కొంచెము ఏదైనా జరుగుంటే ఇప్పుడు ఆబ్వియస్గా జరుగుతుంది. సో ఆ జడ్జిమెంట్ తప్పండి, ఆ జడ్జిమెంట్ ఇప్పుడు కొట్టేశారు. మేలో జరిగింది. ఇది ఈరోజు న్యూస్. అక్కడ చూడండి, సుప్రీంకోర్టు రీకాల్స్ వర్డిక్ట్ ఆన్ రెట్రోస్పెక్టివ్ గ్రీన్ క్లియరెన్సెస్. అర్థమైందా? సో ఏదైతే 2025 మేలోని వన్ శక్తి ఫౌండేషన్ కింద క్లియరెన్సెస్ అనేవి తప్పు అన్నారో, ఇది తప్పు కాదు, ఇది ఒప్పు అయిపోయింది ఇప్పుడు. ఎనీవే, నౌ that judgment of One Shakti Foundation has been hailed as the judicial activism, judiciary as the protector of environment, judiciary as the protector of fundamental rights of the people కింద అందరూ పొగిడారు. మరి ఇప్పుడు ఆబ్వియస్గా ఏమంటారో తెలీదు. ఎనీవే, దీని బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. నౌ దీన్ని కోట్ చేస్తూ, అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఏం జరిగిందంటే 2 జడ్జ్ బెంచ్ హ్యాడ్ ఆ జడ్జ్మెంట్ ఇచ్చారు May 2025లో. ఇప్పుడు 3 జడ్జ్ బెంచ్కి వెళ్ళింది, ఎందుకంటే దీని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళినప్పుడు
పెద్ద బెంచ్కి వెళ్ళాలి కదా, దట్ ఈస్ ద ప్రాసెస్. సో 3 జడ్జి బెంచ్కి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన 2 జడ్జిలను అక్కడ పెట్టి డిసెంటింగ్ జడ్జి ఒక్కరిని ఇక్కడ పెట్టారు. అంటే అప్పుడు 2 జడ్జిలు ఉన్నారు కదా, అందులో ఒక జడ్జి మాత్రమే దీంట్లో కంటిన్యూ అయ్యాడు. మిగతా 2 జడ్జిలను ఒకరు CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇంకొక పర్సన్. నా వీళ్ళిద్దరూ ఏం చేశారంటే అందులో ఏం తప్పు లేదు, ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా కావాలి అని చెప్తూ ఒకవేళ 8,300 ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూల్ చేస్తే పొల్యూషన్ వస్తుంది, డిమాలిష్ చేస్తే, సో దాట్స్ వై వీఆర్ కంటిన్యూయింగ్ అని చెప్పారు. హౌఎవర్ ఫూలిష్ మైట్ బి ద ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ ద న్యూస్. యూ నీడ్ టు నో అబౌట్ వన్ శక్తి ఫౌండేషన్. వాళ్ళు కొట్టేసింది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పోస్ట్ ఫ్యాక్టో గ్రీన్ క్లియరెన్సెస్. క్లియర్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్? యా. Yeah. Earlier they had given the judgment in One Shakti case, 2017 EIA notification అనగా దాంట్లోనే. నౌ ఆ జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు సుప్రీంకోర్టు, అలా ఇవ్వడము ఇట్ విల్ బి వైలేటింగ్ రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు ఈక్వాలిటీ. ఇప్పుడు అది వైలేట్ అవ్వట్లేదు అనుకోండి, ఎనీవే వాళ్ళు బట్టి. నౌ కరెంట్లీ ఈ గవాయ్ అండ్ వినోద్ చంద్రన్ ఎవరైతే ఉన్నారో టూ జడ్జెస్ అదేం తప్పు కాదు అని చెప్పి ముందు ఇచ్చిన జడ్జిమెంట్ని కొట్టేశారు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. యా, see this is very much important. Obviously you will be seeing a question on this in the mains indirect ga. Okay, understood the background? Yeah. Next, cold wave, single digit temperatures in 11 districts. Obviously మనం ఫేస్ చేస్తాం కదా. యా, ఈ డ్రెస్ కారణం అది, మీరు అనుకునేవి ఏం కాదు. ఓకే, కోల్డ్ వేవ్, సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ ఇన్ 11 డిస్ట్రిక్ట్స్. నా ఆబ్వియస్లీ కోల్డ్ వేవ్ అనేది మనకి ఎగ్జామ్కి ఎలా ఇంపార్టెంట్ అంటే, ఈ మనం చదువుకోవడానికి ప్రొడక్టివిటీకి పక్కన పెడితే, ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోల్డ్ వేవ్ ఈజ్ ఆల్సో ఏ వన్ రిజిస్టర్డ్ డిజాస్టర్. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు స్టార్ట్ అయిపోతుంది ప్రాబబ్లీ రేపు ఆర్ ఎల్లుండు. Basara sir will be taking the class. I told them to start tomorrow or day after tomorrow. Parallel, geography the parallel. మీకు కొంచెం బాగా అర్థం కావడానికి. Now, ఈ కోల్డ్ వేవ్ ఏదైతే ఉందో, దేర్ విల్ బి సమ్ కండిషన్స్. ఇప్పుడు ఒక దాన్ని హీట్ వేవ్ అని కానీ కోల్డ్ వేవ్ అనాలి అని అంటే చల్లగా ఉన్నంత మాత్రం కోల్డ్ వేవ్ అయిపోదు కదా. దేర్ ఆర్ సమ్ కండిషన్స్. సో ఇన్ ప్లెయిన్ ఏరియాస్ నార్మల్ కన్నా ఒక 5 degrees తగ్గితే, 11 degrees కన్నా తక్కువ వస్తే ఇలాంటి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఆల్ దీస్ కండిషన్స్ హ్యావ్ బిన్ గివెన్ బై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. NDMA గైడ్, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి NDMA గైడ్ లైన్స్ కూడా ఉంటాయి. ఓకే, విల్ బి నోయింగ్ దాట్ ఇన్ యువర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ కోల్డ్ వేవ్. ఓకే కదా. యా, ఆబ్వియస్లీ నాట్ ఫర్ ప్రిలిమ్స్. నెక్స్ట్, యా, టాప్ మావోయిస్ట్ లీడర్ హిద్మా వైఫ్ అమాంగ్ 6 killed in AP. See, this is about Maoism, left-wing extremism, Naxalism, ఏదైనా మీరు చిన్నప్పుడు నేను వినింది ఏదైనా సరే. Now, this is one of the internal security challenge for India. Now, India faces some internal security challenges, mainly 3 internal security challenges: J&K militancy, Northeast insurgency, అండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అక్రాస్ ది రెడ్ కారిడార్. ఎక్కడైతే నక్సలిజం ఎక్కువ ఉంటుందో దాన్ని మనం రెడ్ కారిడార్ అని అంటాం. మీరు దీని గురించి డీటెయిల్గా ఇంటర్నల్ సెక్యూరిటీ క్లాసెస్లో చూస్తారు. బట్ ఎనీవే జస్ట్ నేను చెప్తుంది ఏంటి అని అంటే, J&K militancy హ్యాస్ సమ్ డిఫరెంట్ పర్పస్, జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం అని చెప్పి. Northeast insurgency has a different purpose. Northeast, this left-wing extremism has different purposes. Naxalism anna, left-wing extremism anna, Maoism anna okate. Now, what is this left-wing extremism, Maoism and all? This is an planned action against the government. Planned action against the government to overthrow the government and get their rule. అంటే ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో గవర్నమెంట్ని కూల్ చేయాలి అని అనుకుంటారు. ఓకే, నౌ దానికోసం వాళ్ళు యూజ్ చేసేది వైలెంట్ ఓవర్త్రో. వైలెన్స్ ఈజ్ దేర్ మీన్స్ టు అచీవ్ దేర్ ఎండ్ ఆఫ్ కమింగ్ టు గవర్నమెంట్. దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటి అని అంటే, అఫ్ కోర్స్ సమ్ మైట్ సపోర్ట్ ఇట్, సమ్ మైట్ అపోజ్ ఇట్. ద రీజన్ ఈజ్ దట్ డ్యూ టు యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, poor people are facing problems. There is a development deficit in the villages, tribal areas.
జంగల్ జమీన్ వాటర్ రిసోర్సెస్ని ల్యాండ్ రిసోర్స్ని మొత్తాన్ని కబ్జా చేస్తున్నారు. సో ఇలా కాదు, మేము ఊహించుకున్న గవర్నమెంట్ ఇది కాదు, వీ వాంట్ ఈక్వల్ డెవలప్మెంట్. సో అందుకని చెప్పి గవర్నమెంట్ మీద ఎగెన్స్ట్గా వెళ్ళారు. ఆ మూవీస్ చూస్తాం కదా అన్నలు అని. యా, నౌ ఈ గమ్యం మూవీలో కానీ మీరు ఎక్కడ చూసినా సరే, నౌ దేర్ అజెండా ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమాటిక్ థింగ్. అజెండాలో ప్రాబ్లం లేదు. దేర్ అజెండా ఏంటి? పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి. దట్ ఈస్ నాట్ అన్ ప్రాబ్లం. బట్ దేర్ మీన్స్ ఈజ్ ద ప్రాబ్లం. వైలెన్స్ని చూస్ చేసుకోవడం ప్రాబ్లం. ఓకే, బికాస్ ఆఫ్ దెమ్ మెనీ ఒకప్పుడు డెవలప్మెంట్ లేదని ఏదైతే నక్సలిజం స్టార్ట్ చేశారో వాళ్ళ వల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది. దట్ ఈస్ ఎ ప్రాబ్లమాటిక్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు కన్స్ట్రక్ట్ ద రోడ్స్, కన్స్ట్రక్ట్ పోలీస్ స్టేషన్స్ అండ్ ఆల్, దే ఆర్ గోయింగ్ అండ్ డ్యామేజింగ్ దెమ్. అది కాదు కదా. అఫ్ కోర్స్ మన అందరిలోనే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లెఫ్టిస్ట్ ఐడియాలజీని మనం సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఆబ్వియస్లీ పూర్ పీపుల్కి సపోర్ట్ చేయాలి అని ఈక్వాలిటీ తీసుకొని రావాలని మనకు ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్, దట్ ఈస్ నాట్ ద పాత్. ఓకే, నౌ ఆబ్వియస్లీ earlier we used to have left wing extremism in its peak. లెఫ్ట్ వింగ్ అని కానీ బేసికలీ లెఫ్ట్ వింగ్ అని కానీ మావోయిజం అని కానీ నక్సలిజం అని కానీ ఎందుకు అంటాము అని అంటే, ఫర్ ద రీజన్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నక్సలిజం, ఇండియాలోని ఇది నక్సల్ బారి అనే ఒక విలేజ్లో స్టార్ట్ అయింది వెస్ట్ బెంగాల్లో. అందుకని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎందుకు అంటామంటే లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉంటారు కాబట్టి, పూర్ పీపుల్ని సపోర్ట్ చేయాలి అని చెప్పి వై విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ మావోయిజం. ద రీజన్ ఈస్ ది టీచింగ్స్ ఆఫ్ మావో జిడాంగ్, ది ఎర్లియర్ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా. మన గాంధీ టైంలో 1949 టైంలో ఉండే మావో అనే ఆయన, మావో జిడాంగ్ అనే ఆయన వైలెన్స్ మీన్స్తో వాళ్ళకి ఫ్రీడమ్ తీసుకొచ్చాడు. హౌ గాంధీ బాట్ విత్ పీస్, హీ బాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫ్యూడలిజం అండ్ ఆల్ ఇన్ చైనా ఇన్ 1949 యూజింగ్ వైలెన్స్. అతను యూజ్ చేసిన మెథడ్స్ని మావోయిస్ట్ టాక్టిక్స్ అని అంటాం. అవర్ పీపుల్, దీస్ లెఫ్ట్ నక్సలైట్స్, దే ఆర్ యూజింగ్ హిస్ టాక్టిక్స్, దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మావోయిజం. నౌ దీన్ని సప్రెస్ చేయడానికి గవర్నమెంట్స్ ఎంతో ట్రై చేస్తున్నారు, బికాస్ దే ఆర్ కిల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ in 2019, if I am not wrong, they had killed Aruku MLA and ex-MLA also. నెంబర్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ ఎలా ఉన్నాయి. నౌ దీన్ని తగ్గించడానికి గవర్నమెంట్ హ్యాస్ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఫస్ట్ మెయిన్ స్ట్రాటజీ ఈజ్ డెవలప్మెంట్. ఈ అన్నిటికీ రూట్ కాజ్ అయితే డెవలప్మెంట్ లేకపోవడం వల్లే కదా. ఇప్పుడు జల్సా సినిమా చూసారు కదా, పవన్ కళ్యాణ్ అంతా చేసేది ఇంటర్వెల్లో పెద్ద డైలాగ్ ఉంటుంది కదా, బేసిక్ థింగ్ ఏంటి అంటే మాకు ఈక్వాలిటీ లేదు, అందువల్లే నేను నక్సలైట్ అయ్యాను అంటాడు కదా. నౌ సో ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో కోర్ థింగ్, దాన్ని అరెస్ట్ చేయడానికి దే హ్యాడ్ స్టార్టెడ్ డెవలప్మెంటల్ వర్క్స్. ట్రైబల్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం, హెల్త్ ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం, జాబ్స్ ఇవ్వడం, ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. సెకండ్ థింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం. కానీ ఇంకా మేజర్ థింగ్ ఏంటంటే, ఇఫ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ ద గవర్నమెంట్, దట్ ఈస్ ఓకే. బట్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ వైలెన్స్, then government will be going for militarized approach to security. అంటే they are ready to kill them. And in the past they had killed. ఈరోజు మార్నింగ్ కూడా ఈ పేపర్ ప్రింట్ అయిన తర్వాత కూడా టుడే మార్నింగ్ at 8 o'clock ఎన్కౌంటర్ అయింది ఈ ఆంధ్ర ఒడిశా బార్డర్లో. 6 members నక్సలైట్ని చంపేశారు. అర్లియర్ యూ మైట్ హ్యావ్ సీన్ ఇన్ ద లాస్ట్ 5 months ఆపరేషన్ కగార్ అని చెప్పి ఎంతోమంది నక్సలైట్ని చంపేశారు. రైట్, నౌ చంపడం అనేది తప్పో ఒప్పో పక్కన పెడితే, బట్ ద థింగ్ ఈస్ దట్ హూ ఆర్ కోర్ పర్పట్రేటర్స్, గవర్నమెంట్ ఈజ్ ఫిక్స్డ్ టు కిల్ దెమ్. ఇది ఒక స్ట్రాటజీ నక్సలిజం తగ్గించడానికి. నౌ ఆబ్వియస్లీ నక్సలిజం ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్. నక్సలిజం అనేది బాగా తగ్గిపోయింది. మీకు హ్యాండ్అవుట్లో అంతా యాడ్ చేసి ఉంది, ఇంటర్నల్ సెక్యూరిటీ క్లాస్లో కూడా మీకు వస్తుంది. నౌ దీన్ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ సరెండర్, ఎవరైనా సరెండర్ అయితే సరెండర్ కూడా చేసుకోమని చెప్పారు. నౌ Government of India has a target to eliminate Naxalism from the soil of India by March 31st, 2026. నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ అనేది తీసుకొని దాంట్లో భాగంగానే ఆపరేషన్ కగార్ ఇవన్నీ చేస్తుంది, సమాధాన్ స్ట్రాటజీ ఎవ్రీథింగ్. ఓకే రైట్, సో దాంట్లో భాగంగా దే హ్యాడ్ కిల్డ్ సమ్ పీపుల్, కొంతమంది సరెండర్ కూడా అయిపోతున్నారు. అర్థమైంది కదా నక్సలిజం గురించి అంతా. Our further details, features, objectives, challenges and all, you will be looking into your Naxalism topic. Yeah. Next. ఇక్కడ కింద యాడ్ చూడండి, SBI యాడ్. Combine the benefits of both an FD and savings account. డిఫరెన్స్ ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్కి సేవింగ్స్ అకౌంట్కి? చెప్పండి, కరెక్ట్గా చెప్పారు, చెప్పండి.
టైం. సి ఇయర్ క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది యాక్చువల్లీ, ఎందుకంటే ఆర్బీఐ చాలా రూల్స్ చేంజ్ చేసింది దీనికి. సేవింగ్స్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్. నౌ ఈ సేవింగ్స్ డిపాజిట్ ఈజ్ ఏ క్యుములేషన్ ఆఫ్ 2 డిపాజిట్స్ ఇన్సైడ్. ఈ సేవింగ్స్ డిపాజిట్ లోపల కూడా టైం డిపాజిట్ ప్లస్ డిమాండ్ డిపాజిట్ ఉంటుంది, మీకు తెలిస్తే. డిమాండ్ డిపాజిట్ అంటే ఏంటి అర్థం? ఆన్ డిమాండ్ ఐ కెన్ టేక్ ద ఫండ్, ఐ కెన్ గో టు ఏటీఎం అండ్ టేక్ ద ఫండ్. ఎంత కావాలంటే అంత నా అకౌంట్లో ఉండే డబ్బులు నేను తీసుకోవచ్చు. దట్ ఈస్ డిమాండ్ డిపాజిట్. బట్ కొంత అమౌంట్ని నేను తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ నేను ఆ అమౌంట్ని తీసుకుంటే ఐ విల్ బీ ఛార్జ్డ్ ఫైన్. ఆ అమౌంట్ ఏమంటారు మనం? మినిమం బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సే ఇన్ రూరల్ ఏరియాస్ 2000, సే ముంబై లాంటి ఏరియాస్ ప్రైమ్ బాండ్రా కుర్లాలోనైతే 10,000, హెచ్డిఎఫ్సికి ఓపెనింగ్ అకౌంట్ 10,000, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆ మినిమం బ్యాలెన్స్ని మనము టైం డిపాజిట్ అని అంటాం. వీ కెనాట్ టేక్ దట్. ఓకే, డిమాండ్ డిపాజిట్ అంటే వీ కెన్ టేక్ యాజ్ అండ్ వన్ రిక్వైర్డ్. నౌ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్ దిస్ ఫిక్స్డ్ డిపాజిట్ వీ కెనాట్ టేక్ మనీ. ఏమైంది? క్యావా ఒకసారి డ్యూ 6805 వెహికల్ ఎవరిదైనా ఉందా ఇక్కడ? 6805 లేదంటే వెళ్ళిపో. 6805. ఓకే, యా, వెయిట్ క్లియర్. ఫిక్స్డ్ డిపాజిట్. నౌ వాట్ ఈస్ దిస్ ఫిక్స్డ్ డిపాజిట్? దేర్ విల్ బి సమ్ మెచ్యూరిటీ పీరియడ్. ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయ్యే వరకు మనం తీయడానికి వీల్లేదు. అంటే తీయలేమని కాదు, ఇఫ్ వీఆర్ టేకింగ్ వాట్ విల్ బి హ్యాపెనింగ్? వీ హ్యావ్ టు పే పెనాల్టీ. ఓకే కదా, అది డిఫరెన్స్. నౌ బేస్డ్ ఆన్ దీస్ ఈ డిమాండ్ డిపాజిట్స్, టైమ్ డిపాజిట్స్ బట్టే సిఆర్ఆర్ ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి. యూ మైట్ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఎన్డిటిఎల్, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఈ పక్క ఆర్టికల్ చూడండి. గోల్డ్ ఈటీఎఫ్ అని ఉంది కదా, యాడ్ పక్క యాడ్. ఈటీఎఫ్, ఈటీఎఫ్ అంటే వెరీ గుడ్, చెప్పండి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సి దిస్ ఈజ్ అన్ ఎమర్జింగ్ టాపిక్ ఇన్ ఎకానమీ. దీని గురించి ఫిలిమ్స్లో క్వశ్చన్ అడుగుతున్నారు. ట్రై టు లెర్న్ సమ్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు దట్. ఆల్రెడీ అయ్యి ఉంటే డిపాజిటరీ రిసీట్స్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇవి ఈ కొంచెం ఎమర్జింగ్ అవుతున్న టాపిక్స్. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఏంటో చూసుకోండి. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ ఇట్స్ ఓన్ ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని చెప్పి, భారత్ 2022 ఈటీఎఫ్ అని. నెక్స్ట్ editorials. First article, excessive dependence, a structural shift in India's trade portfolio is essential. See, listen, obviously you might be knowing India is not a autarky, basically closed economy kaadu. India is a open economy. That means we are having a trade with other countries. మనకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. నౌ ఆబ్వియస్గా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉండేటప్పుడు దేర్ ఈజ్ ఛాన్స్ ఫర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అండ్ ఆల్, మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్, ఇవన్నీ మీరు వినుంటారు, రైట్? నౌ మెయిన్ ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఈజ్ ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చాప్టర్ ఎంతమందికి అవ్వలేదు? అందరికీ అయిందా? కొంతమందికి అవ్వలేదు కదా? ఓకే, ఫైన్. ఎనీవే, సి అఫ్ కోర్స్ అది మొత్తం నేను చెప్పలేను, ఎందుకంటే అదే 1 hour 1.5 hour పడుతుంది. బట్ ఎనీవే థింగ్ ఏంటి అంటే వీఆర్ హ్యావింగ్ ట్రేడ్ విత్ అదర్ కంట్రీస్, దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఎకానమీ ట్రాన్సాక్షన్స్. మొత్తం అన్ని మనం చేస్తున్నట్టు వీ విల్ బి హ్యావింగ్ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. దీని అర్థం ఏంటంటే వాట్ ఎవర్ ద ట్రేడ్ వీఆర్ డూయింగ్ విత్ ఫారిన్ కంట్రీస్ దట్ విల్ బి మెన్షన్డ్ ఇన్ దిస్ అకౌంట్. అంటే ఇది ఒక బ్యాంక్ స్టేట్మెంట్ లాంటిది. ఫారిన్ కంట్రీస్లో జరిగే ప్రతి ట్రేడ్, అది గవర్నమెంట్ చేసిన, సిటిజన్ చేసిన, కంపెనీ చేసిన ప్రతిదీ అందులో మెన్షన్ చేసి ఉంటుంది. నో రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం అన్నింటినీ కూడా కరెంట్ అకౌంట్లో పెడతాం. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఈ లోన్స్, ఇవన్నీ కూడా మనము విల్ బి కీపింగ్ ఇన్ క్యాపిటల్ అకౌంట్. Learn that in detail, very much important. You will be getting one question every year.
నా ఆ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్లోని మెయిన్ గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఇండియా ఫేసెస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎక్స్పోర్ట్ కన్నా. ఎక్స్పోర్ట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు నాట్ హ్యావ్ దిస్ క్రైసిస్ అండ్ ఆల్సో టు ఎర్న్ ఫారెక్స్ రెవెన్యూ అండ్ ఆల్. సెన్స్ అవుతుంది అనుకుంటున్నా. నౌ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియా ఈజ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. ఈ ట్రేడ్ డెఫిసిట్, మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఫేస్ చేసింది ఇన్ అక్టోబర్ అండ్ ఆల్. ద రీజన్ దే ఆర్ కోటింగ్ ఈజ్ డ్యూ టు ఎక్సెసివ్ రిలై ఆన్ గోల్డ్. మనం గోల్డ్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. అండ్ అలాంగ్ విత్ దట్ యుఎస్ఏస్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ ఆల్సో రెడ్యూస్డ్. యుఎస్ఏస్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల మన ఇండియా నుండి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి కదా. మెరైన్ ఎక్స్పోర్ట్స్, ఫ్రాన్స్, ఫిష్ అవన్నీ యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది. నౌ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫారెన్ ట్రేడ్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఫారెన్ ట్రేడ్ అనేది తగ్గింది. సో దీనికి ఒక సొల్యూషన్ అనేది తీసుకొని రావాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సొల్యూషన్ ఏంటి దీనికి? ఎక్స్పోర్ట్స్ పెంచాలి, అంతే కదా. ఎక్స్పోర్ట్స్ పెంచితే మనకి ఇంపోర్ట్స్ ఎలా ఉన్నా సరే. సి ప్రాబ్లమ్ విత్ ఇండియాస్ ఇంపోర్ట్స్ ఈస్ దట్ మెనీ ఆఫ్ ద ఇంపోర్ట్స్ ఆర్ నాన్ చేంజబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం, మార్చలేము మనం. గోల్డ్ పెళ్ళిళ్ళు ఆగిపోతాయి, చాలామంది ఉండలేరు. సో ఆబ్వియస్లీ సో ఎనీవే సో కొన్ని రిప్లేస్ చేయలేని ఇంపోర్ట్స్ అనేవి ఉన్నాయి. వీట్, గోల్డ్, ఆయిల్ అండ్ ఆల్, సమ్ అదర్ థింగ్స్. నౌ సో దీన్ని చేయలేము కాబట్టి అట్లీస్ట్ వీ హ్యావ్ ఏ సొల్యూషన్ దీనికి ఆల్టర్నేటివ్ చేయడానికి. టు గెట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ క్రూడ్ ఆయిల్ మనము ఈ బయోఫ్యూయల్స్, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నింటిలో వైపు వెళ్తున్నాం. గోల్డ్ కనుక్కోండి రిప్లేస్మెంట్ లేదు, ఇంట్రెస్ట్ తగ్గించాలి అంతే. ఐ మీన్ టు సే గోల్డ్ మీద మమకారం తగ్గించాలి జనాల్లో అని. వన్ మోర్ థింగ్ టు హ్యాండిల్ ఈజ్ ఇంక్రీజ్ ది ఎక్స్పోర్ట్స్. ప్రాబ్లం ఏంటి అంటే అవర్ ఎక్స్పోర్ట్ బాస్కెట్ ఈజ్ లిమిటెడ్. వీఆర్ ఫోకసింగ్ ఆన్ లిమిటెడ్ గుడ్స్ అండ్ ఆల్సో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్వాలిటీ గురించి కూడా ఇష్యూస్ ఉన్నాయి, రైట్. సో దీన్ని సాల్వ్ చేయడానికే గవర్నమెంట్ హ్యాడ్ స్టార్టెడ్ సమ్ మిషన్స్. ఇప్పుడు ఒక 3 days బ్యాక్ నేను చెప్పిన మిషన్స్ చెప్పండి. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం గవర్నమెంట్ హ్యాడ్ డోర్ క్లోజ్ చేసా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం గవర్నమెంట్ హ్యాడ్ క్లియర్లీ స్టార్టెడ్ సమ్ మిషన్స్. 3 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ డిస్కస్ చేసాం కదా. 25,000 crore ఒకటి, 15,000 crore ఒకటి, 40,000 crore స్కీమ్ స్టార్ట్ చేసామని కూడా అది కూడా మెన్షన్ చేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ హియర్. ద రీజన్ వై వీఆర్ కమింగ్ అప్ విత్ దీస్ స్కీమ్స్ అంటే బికాస్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ వెరీ మచ్ లిమిటెడ్. వీ వాంట్ టు ఇంక్రీజ్ దోస్ ఎక్స్పోర్ట్స్. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్. విల్ బి గెట్టింగ్ ట్రేడ్, ఎకానమీ ఇంక్రీజ్ అవుద్ది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తాయి, జాబులు వస్తాయి. నౌ ఎందుకు మనం ఎంత స్ట్రెస్ చేస్తున్నామనంటే జీడిపి ఈక్వల్ టు C+I+D+X కదా, రైట్. నౌ ఇందులోని ఎక్స్ షేర్ ఎంత అనుకుంటున్నారు జీడిపిలో? జస్ట్ 12%. షేర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఆర్ ఇండియన్ జీడిపి ఈజ్ జస్ట్ 12%. దట్ ఈస్ వెరీ మినిమల్. we are being driven by consumption of Indian domestic people. అది కాదు, అది లాంగ్ టర్మ్ కాదు. If there is a stable export market, it will be beneficial. So exports ni promote cheyalani మనం అనుకుంటున్నాం. Similarly, they are also stressing Indian export market is not diversified. Limited goods, limited markets మనం ప్రమోట్ చేస్తున్నాం. So one of the reason వాళ్ళు మెన్షన్ చేసిందంటే in the last 2 to 3 months textile exports from India have been reduced. సో ఆ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ని కూడా అది ఒకటే కాకుండా డిఫరెంట్ గూడ్స్ మీద మనము ఉన్నాము అని అనుకోండి, దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం కదా. అయిపోయి తేవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 10, రైట్ బాటమ్. ఎడిటోరియల్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంది, అది సాటర్డే చూద్దాము. 3 Bangladesh boats seized for fishing illegally in exclusive economic zone. See, last class we had discussed what is exclusive economic zone, దాని రిలేటెడ్ ప్రొవిజన్స్ అని మనం సాటర్డే క్లాస్లో డిస్కస్ చేశాను. వన్స్ లుక్ ఓవర్ ఇట్, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ విల్ బి గైడెడ్ బై UN clause, United Nations Convention of Law at the Sea. Okay.
నెక్స్ట్ పేజ్ నెంబర్ 11. Over 2 crore left bottom, over 2 crore removed from National Food Security Act list for free grains. See, National Food Security Act అంటే ఏంటి? మన రేషన్ షాప్లో మనకి రేషన్ ఇస్తారు కదా ఫుడ్ సెక్యూరిటీకి. సో దానికోసం ఏదైతే ఉందో వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ డిజిటల్ అప్రోచ్ అందులోని ఫేక్ రేషన్స్ కార్డ్స్ని తీసేస్తున్నారు. ఆబ్వియస్లీ దట్ ఈస్ అన్ పాజిటివ్ థింగ్. బట్ ప్రాబ్లమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ యాజ్ పర్ రీసెంట్ రిపోర్ట్ అరౌండ్ 20 lakh ఫేక్ రేషన్ కార్డ్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఏంటంటే దిస్ ఈజ్ అన్ రైట్ టు ఫుడ్ అనేది 2013లో వచ్చింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా. విత్ దిస్ మ్యాండేటెడ్ ఏంటి అంటే రైస్, వీట్ అండ్ ఈ పల్సెస్ ఏవైతే ఉన్నాయో మ్యాండేటరీలీ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ అట్ ద కాస్ట్ ఆఫ్ 1, 2 and 3. అంటే రైస్ 3 రూపీస్కి, వీట్ 2 రూపీస్కి, ఈ అదర్ పల్సెస్ అనేది 1 రూపీకి ఇవ్వాలి అని చెప్పి 5 kgs పర్ పర్సన్. ఆఫ్ కోర్స్ దీంట్లో మళ్ళీ బీపీఎల్ ఫ్యామిలీస్కి, అంత్యోదయ ఫ్యామిలీస్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. యూ విల్ బి నోయింగ్ దీస్ డీటెయిల్స్ ఇన్ ఎకానమీ ఓన్లీ. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ మీరు నేర్చుకున్న దగ్గర దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ ఆల్సో. డైరెక్ట్లీ మెన్షన్డ్ ఇన్ ఆర్ సిలబస్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది డైరెక్ట్గా మనకి సిలబస్లో మెన్షన్ చేస్తుంది. యూ నీడ్ టు నో వాట్ ఈస్ దట్ పీడిఎస్, ఛాలెంజెస్, లిమిటేషన్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు దట్ పీడిఎస్. నౌ ఈ ఫ్రీ గెయిన్స్ ఏదైతే ఉందో ఇందులోని 2 crore మెంబర్స్ని తీసేశారు అని చెప్పి చెప్తున్నారు. దాని రిలేటెడ్ ఆర్టికల్ సైడ్లోని రోహిత్ అటనే ఇటనే ఉండు. సెంటర్ రోల్స్ అవుట్ ఇనిషియేటివ్స్ టు ఇంప్రూవ్ పీడిఎస్ ఆపరేషన్స్, AI ప్లాట్ఫామ్ టు గెట్ ఫీడ్బ్యాక్. నౌ ఏదైతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉందో మనం ఏం చెప్తున్నాము, బికాస్ ఆఫ్ దట్ వీఆర్ గివింగ్ ఫుడ్ గ్రెయిన్స్. వెదర్ దట్ స్కీమ్ ఈజ్ నీడెడ్? ఆబ్వియస్లీ కదా, బికాజ్ అఫ్ కోర్స్ కొంతమంది తీసుకునే రేషన్ని మళ్ళీ వేరే షాపుల్లో 1 రూపీకి తీసుకొని 12 రూపీస్కి అమ్మేసి ఉండొచ్చు, లేదా దోశలు వేసుకోవడానికి వాడచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. బట్ ఈవెన్ నౌ దేర్ ఆర్ మెనీ బీపీఎల్ ఫ్యామిలీస్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీడిఎస్ సిస్టమ్కి ఆధార్ లింక్ చేయడం వల్ల 16 members జార్ఖండ్లో చనిపోయారు. కారణం ఏంటంటే దేర్ పీడిఎస్ కార్డ్ హ్యాస్ బిన్ రిమూవ్డ్ ఇన్ జార్ఖండ్ ఇన్ 2017. తీసేయడం వల్ల దే హ్యావ్ నో అదర్ ఆప్షన్, దే హ్యావ్ నో అదర్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. అలాంటి వాళ్ళ కోసం ఈ స్కీమ్ అనేది ఉండదు. అఫ్కోర్స్ దీన్ని రేషనలైజ్ చేయొచ్చు, కొంచెం రిచ్ పీపుల్కి తగ్గించవచ్చు, వైట్ కార్డ్ సిస్టమ్ మొత్తం అన్నింటిలో రిఫార్మ్స్ తీసుకొని రావచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ మెనీ పీపుల్ హ్యావ్ డైడ్ పాస్ట్. అప్పుడు అది ఎంత హార్టీగా ఉంటుందంటే ఒక మదర్ వాళ్ళ పిల్లలకి రైస్ లేక రాళ్ళు పెట్టింది తినడానికి అని చెప్పి, రైట్? సో అప్పుడు అది చాలా వైరల్ కూడా అయింది. నౌ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉండకుండా ఉండాలి అంటే వీ నీడ్ గుడ్ పీడిఎస్ సిస్టమ్, వీ నీడ్ రీఫార్మ్స్ ఇన్ దిస్ పీడిఎస్ సిస్టమ్. దీనికోసమనే మెనీ స్టేట్ గవర్నమెంట్స్ బ్రాట్ మెనీ రీఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోని ఇంటింటికి రేషన్ తీసుకెళ్ళినా సరే, ఆర్ ఎల్స్ యాడింగ్ మిల్లెట్స్ టు ఇట్, బ్రింగింగ్ ఎఫిషియన్సీ, 1 nation 1 రేషన్ కార్డ్ అనేది అయినా సరే, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇంకొంచెం రీఫార్మ్స్ కూడా తీసుకొచ్చామని చెప్పి చేస్తున్నారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ కేసెస్ లాస్ట్ 10 yearsలో ఒక 3 to 4 times రీఫార్మ్స్ ఇన్ పీడిఎస్ తీసుకోవాల్సినవి అడిగారు. యూ కెన్ కోట్ దీస్ యాజ్ ఎగ్జాంపుల్స్. దే హ్యాడ్ స్టార్టెడ్ యూజింగ్ AI ఇన్ ద పీడిఎస్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యాడ్ ఇనిషియేటెడ్ అన్నా అనేది అన్న సహాయత హోలిస్టిక్ AI సొల్యూషన్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్, ఇఫ్ వీ హ్యాడ్ టేకెన్ పీడిఎస్, ఐ కెన్ ఫిల్ మై ఫీడ్బ్యాక్. అంటే ఇది బాగుంది, ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకునే మెకానిజం తీసుకొని వచ్చారు. ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ దట్ ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ కెన్ ట్రై టు ఇంప్రూవ్ ది పీడిఎస్ సిస్టమ్ కదా. సో దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. This is also important. Separate section for next page, separate section for disabled persons made in DPDP rules. Digital Personal Data Protection Act రూల్స్ నిన్నటి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. యాజ్ వీ డిస్కస్డ్ ఇది డీటెయిల్గా డిస్కస్ చేయాలి. మేబీ ఇట్ సెల్ఫ్ విల్ బి టేకింగ్ 20 to 25 minutes. సాటర్డే క్లాస్లో మనం ఇది పక్కా డీల్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్.
ఇన్ రష్యా SCO సమ్మిట్ అనేది జరుగుతుంది, దానికి జైశంకర్ వెళ్ళారు. యూ నీడ్ టు నో డీటెయిల్స్ విత్ రెస్పెక్ట్ టు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, అందులో మెంబర్స్, దాని సాలియన్స్ అన్ని. And earlier we had discussed that India is selling BrahMos missile. It is a BrahMos missile అనేది జాయింట్ వెంచర్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. నౌ మనము earlier దాన్ని తయారు చేసి we had BrahMos is a cruise missile or ballistic missile. ఆ రెండే ఉన్నాయి స్కోప్, రెండు చెప్పండి పర్లేదు, రెండింటిలో ఒకటి అవుద్ది. ఓకే, నౌ ఈ తర్వాత చూడండి. నౌ ఈ బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో, నో ఇన్ డీటెయిల్. నౌ ఈ బ్రహ్మోస్ మిసైల్ బ్రామోస్ అంటే బ్రా అంటే బ్రహ్మపుత్ర, మోస్ అంటే మోస్క్వా రివర్ ఆఫ్ రష్యా. సిన్స్ ఇట్ ఈస్ ఎ జాయింట్ ప్రాజెక్ట్ వీ హ్యాడ్ నేమ్డ్ ఇట్ యాజ్ బ్రహ్మోస్. నౌ వీ హ్యాడ్ ఆల్రెడీ సోల్డ్ ఇట్ టు ఫిలిపైన్స్, మనం తయారు చేసి మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేసాం. నౌ వీఆర్ ప్లానింగ్ టు సెల్ ఇట్ టు ఇండోనేషియా. ప్రిలిమ్స్లో దీని గురించి క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది, ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి. ఓకే, టైం లేదు మనకి. ఈ పేజ్ నెంబర్ 12లోని వన్స్ ఓపెన్, ఎవ్రీ ఆర్టికల్ ఇన్ దట్ పేజ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్టికల్ అక్కడ ఇన్ బ్రీఫ్లోని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి ఐ విల్ డిస్కస్ దట్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అది మీకు అర్థం కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. వీ హ్యాడ్ డిస్కస్డ్ దిస్ ఎర్లియర్, క్రాప్ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి. సెంటర్ ఆర్టికల్ QS సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్, బేసికలీ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్. ప్లీజ్ డోంట్ మైండ్, ఒకసారి ఆర్టికల్స్ అన్నీ చదవండి, ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.